గాక. చేరి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు, వందనాలు. అలాగే వేదిక పైన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ రాత్రి ఈ సమయాన్ని, వాక్యాన్ని పంచుకోవడానికి మరి ఇక్కడకు ఆహ్వానించిన లేయమ్మ గారిని బట్టి వారికి దేవుని స్తోత్రాలు, వారికి నా హృదయపూర్వక వందనాలు. మరి సహోదరులు గిడ్యోన్ గారు, అలాగే వారి సేవను బట్టి దేవునికి స్తోత్రాలు. పోడియం కూడా నా హైట్కి సరిపడ ఉందండి. చూడండి, ఈ రాత్రి యోహాను సువార్త 9వ అధ్యాయం నుండి, మరి యోహాను సువార్త 9వ అధ్యాయం నుండి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మరి గత రాత్రి అంతకు మునుపు మీరు చక్కటి దేవుని మాటలు నేర్చుకున్నారు. ఈ రాత్రి కూడా దేవుడు నడిపించిన కొలది యోహాను సువార్తలో నుండి 9వ అధ్యాయము బాగా పరిచయమైన, అందరికీ తెలిసిన అధ్యాయం, అలాగే పుస్తకం కూడా. ఇది బాగా అందరూ దీన్ని చదివే ఉంటారు. 9వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందండి? మరి చాలా దూరంలో ఉన్నారు కాబట్టి ఈ సమాధానం నాకు వినపడకపోవచ్చు, కానీ 9వ అధ్యాయం ప్రభు గురించి, ప్రభు ఏమై ఉన్నాడో, ముఖ్యంగా ఆయన వెలుగై ఉన్నాడు అనే సంగతి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి మన ప్రసంగానికి ఒక టైటిల్గా, లేకపోతే టాపిక్గా ప్రభు అడిగిన ప్రశ్నను మనం దీనికి శీర్షికగా మనం ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయము 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. చాలండి, మీరు సరిపోయిన 35 చదివారు. ఆ ఒక్క మాటను మనం మూల మాటగా జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభువు పలికిన ఈ మాట ఏంటంటే 35వ వచనంలో, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఈ రాత్రి ఇదే ప్రశ్న, దీని గురించే మనం ఆలోచన చేద్దాం. బహుశా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారే. విశ్వాసం ఉంచని వారు అడపాదడప ఉండుంటారు. కానీ అదే ప్రశ్నకు మనం సరిగ్గా జవాబు చెప్పుకోగలిగితే ఈ రాత్రి సభ యొక్క ఉద్దేశం కూడా నెరవేర్చబడుతుంది.
నీవు యేసు యందు నమ్మిక ఉంచుతున్నావా, విశ్వాసం ఉంచుతున్నావా అని ఆనాడు ప్రభు అడిగిన ప్రశ్న ఈరోజు మన ముందు కూడా ఉంచబడుతుంది. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమో కాదో అనేది వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇది బాగుగా చెప్పబడిన అధ్యాయం, విస్తారంగా మాట్లాడబడుతున్న అధ్యాయం కూడా. ఎందుకంటే ఈ వృత్తాంతంలో యేసుక్రీస్తు పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తిని దర్శించి అతని యొక్క కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తాం. అన్ని వాక్యాలు చదివే సమయం కాదు ఇది, మనకు బాగా పరిచయం అయిందే కాబట్టి సందర్భాన్ని బట్టి కొన్ని సంగతులు చూద్దాం. మొట్టమొదటిలోనే ఆయన ప్రారంభంలోనే ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడిన అని 9వ అధ్యాయంలో ప్రారంభించడం జరిగింది. ఆయన శిష్యులు ఆయనతో ఇలా అడిగారు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను అని అంటే, వీడిని కన్నవారా అని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు, వీడైనను వీని తల్లిదండ్రులైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను అని ఈ వృత్తాంతాన్ని ప్రారంభించాడు. మనం అవగాహన చేసుకోవడానికి, ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా 3 విషయాలు ఈ రాత్రి నేను మీ ముందు ఉంచుతాను దేవుని సహాయాన్ని బట్టి. ఈ దాదాపుగా మనకు 41 వచనాలు ఉన్నాయి. వీటన్నిటిని చదివి అర్థం చేసుకునే సమయం కాదు, కానీ ఈ గంట సమయంలో 3 విషయాలను బట్టి మనం ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నామా, లేక నమ్మిక ఉంచకపోతే జరిగే పరిస్థితి ఏంటి అనే సంగతుల్ని మనం 3 విషయాల ద్వారా మనం నేర్చుకుందాం. నా మాట అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటి? మన ప్రభువు ఈ లోకానికి తెంచడానికి ముందు, ఆగమనానికి ముందు, ఆయన మొట్టమొదటిసారి ఈ లోకానికి రాకమునుపు ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఉన్న వృత్తాంతపు వెలుగులో మనం ఆలోచన చేద్దాం. ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ప్రవచన పుస్తకాలు కానివ్వండి, క్రొత్త నిబంధన కానీ చెప్పే సంగతి, ఇక్కడైతే మనకు కేవలం పుట్టుకతోనే గుడ్డివాడు కనబడుతున్నాడు, కానీ లోకం యొక్క పరిస్థితి కూడా ఎలా ఉందంటే, లోకమంతా కూడా అంధత్వంలోనే ఉంది. మానవ లోకమంతా కూడా ఎలా ఉందంటే చీకటిలోనే ఉందండి. కేవలం మనం ఈ వృత్తాంతంలో ఒక గుడ్డివాడిని చూస్తున్నాం. అతడు కూడా పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ మానవ లోకం యొక్క పరిస్థితికి ఇతని పరిస్థితి అద్దం పడుతోంది. అంటే లోకంలో ఉన్న పరిస్థితికి ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి చక్కగా మంచి ఉదాహరణగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మునుపు లోకమంతా కూడా చీకటిలో ఉందని చెప్తుంది. ప్రవక్తలకు రారాజైన యెషయా భక్తుడు మాట్లాడుతూ అంటాడు, 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటను ప్రస్తావిస్తాడు. యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, ఆయన భూమి తట్టు తేరి చూస్తే ఏం కనబడుతుందంటే, భూమి తట్టు తేరి చూస్తే బాధలు, అంధకారము, దుస్సహమైన వేదన కనబడుతుందని ఆయన సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ఆగమనానికి ముందు భూమి తట్టు చూస్తే భూమిలో కనబడేది ఏంటంటే, ఈ లోకంలో కనబడేది బాధలు, వేదన, దుస్సహమైన వేదన,
ప్రజలందరూ ఎక్కడున్నారంటే గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు అన్నాడు. నిజంగానే గాఢాంధకారంలోనే ఉన్నారు. కేవలం మనం ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తుంది ఏంటంటే పుట్టుతోనే గుడ్డివాడిని చూస్తున్నాం, కానీ నిజానికి లోకమంతా కూడా అదే పరిస్థితిలో ఉంది. భూమి తట్టు తేరి చూస్తే ఆ రోజే కాదండి, ఈ రోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. భూమి తట్టు చూస్తే ఏమేమి కనబడుతున్నాయంటే వేదన, బాధలు, శ్రమలు. ఒక మాటలో చెప్పాలనంటే గాఢాంధకారము అలముకొని ఉంది. గాఢాంధకారము ఎటువైపు చూసినా కూడా భూమిలో కనబడేది ఏంటంటే మనుష్యుడు అంధకారంలో ఉన్నాడు. అదే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, చీకటిలోను చూడండి, జనులు ఎక్కడ నడుస్తున్నారంటే చీకటిలో నడుస్తున్నారు, మరణ ఛాయలో ఉన్నారు. చూద్దాం, ఆలోచన చేద్దాం. ప్రజలు, మానవాళి ఎక్కడ నడుస్తున్నారంటే చీకటిలోను మరణ ఛాయల క్రింద ఉన్నారు. ఇది లోకం యొక్క కండిషన్ అండి. ఆ చివరికి వచ్చేసరికి కాస్త లైట్ తగ్గింది. ఇక్కడ ఎలా ఉందండి? కాస్త బాగా వెలుగుగా ఉంది. ఎందుకంటే బాగా పాస్టర్ గారి ముఖం బాగా కనపడాలని ఫోకస్ పెట్టినట్టు ఉంది. అక్కడ చూస్తే ఎలా ఉంది? కొద్దిగా మసకగా ఉంది. ఆ చివరి వాళ్ళు ఎవరు అంతగా కనపడరు. ఇంకా కాస్త దూరం వెళ్ళామనుకోండి, చీకటి. ఇది కేవలం ఈ రాత్రికి ఇక్కడ ఉన్న చీకటి. కానీ భక్తులు మాట్లాడేది ఆనాడు ప్రవక్తలైనా యేసుక్రీస్తు ఇక్కడ బాగు చేసిన వ్యక్తి విషయంలోనైనా చీకటి అనేది ఆత్మీయ నేత్రాలకు కలిగిన చీకటి. భూమి తట్టు చూస్తే ఇంతకంటే చెప్పుకోదగిన మంచి విషయాలు ఏమి లేవండి. గాఢాంధకారం ఉంది. ప్రజలు చీకటిలో నడుస్తున్నారు. ఎవరైనా నడవగలరా చీకటిలో? చీకటిలో నడవటం అంటే అక్షరాల ఈ చీకటిలో కాదు. మనం చీకటిలో నడిస్తేనే తొట్టు పడతాం, ఏదో ఒకటి కాలుకు తగిలి ముందు వెనక్కి పడతాం. కానీ ప్రజలు అక్షరాల నిజంగానే వారి ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం ఉంది. వారు చీకటిలో నడుస్తున్నారు. వారు ఎక్కడున్నారంటే మరణ ఛాయ కింద ఉన్నారు, మరణ నీడలో ఉన్నారు. ఇది యేసుక్రీస్తు రావడానికి ముందున్న లోకం యొక్క పరిస్థితి. ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి ఇలాగుందండి. లేకపోతే ఆది నుండి కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎలాగూ ఈ అంధత్వం అనేది వచ్చింది. ప్రజలు దేనిని బట్టి ఇలా చీకటిలో నడుస్తూ ఉన్నారు. దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు ప్రారంభంలో ఇలాంటి పరిస్థితులు ఏమి లేవు. వాళ్ళు చక్కగా జీవించగలిగారు, దేవునితో సహవాసం చేయగలిగారు. కానీ ఎప్పుడైతే పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించిందో వారి పరిస్థితి ఏమైపోయిందంటే వారు చీకటిలో నడవటం ప్రారంభించారు. అందుకనే నూతన నిబంధనలో మనందరూ తెలిసిన భక్తుడు పౌలు, అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారంటే, ఈ యుగ సంబంధమైన దేవత 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడతాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గ్రుడ్డితనమును కలుగజేశాడు. మనం ఎవరిని నిందించట్లేదండి, కానీ మన ప్రధాన శత్రువు ఎవరంటే అపవాది. అపవాది ఏం కలుగజేశాడంటే మానవునికి అంధత్వాన్ని కలుగజేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత మానవునికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మన హృదయాలలో సువార్త ప్రకాశము ప్రకాశించకుండా మన మనోనేత్రాలు మొత్తం మనమంతా కూడా చీకటమయమైపోయేటట్లుగా చేశాడు. ఇది మానవుని యొక్క స్థితి. పాపం పుట్టుగుడ్డివాడు ఏమనుకుని ఉంటాడు? ఏమీ చూడలేకపోతున్నాను, తల్లిదండ్రులను చూడలేకపోతున్నాను, లోకాన్ని చూడలేకపోతున్నాను,
వాస్తవానికి అతనికి ఆ గుడ్డితనం మంచిదే, ఎందుకంటే యేసు ప్రభు దానికి పరిష్కారం ఇచ్చాడు. కానీ మానవ లోకం ఎలా ఉందంటే నిజంగానే గుడ్డితనంలో ఉంది. మానవ జీవితం ఎలా ఉందంటే చీకటిలో ఉంది. యేసు ప్రభు వచ్చిన సమయానికి లోకం యొక్క పరిస్థితి ఇది. మొదటిగా ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. అన్యజనులైన ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి రాని ఎవరైతే ఉన్నారో వారందరి మనోనేత్రాలు గుడ్డితనము చేత వారి జీవితం అంతా ఆవరించబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి స్థితిగతుల్లో మానవ జీవితం, మానవ లోకమంతా ఇలాంటి కండిషన్లో ఉండగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఏతించాడు. దేవుని స్తోత్రం. చీకటిలో ఉన్నవారు, ఇప్పుడు మీరు చదివారు, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు చూస్తారని ఆనాడు దాదాపుగా క్రీస్తుకు పూర్వం 700 ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా ఈ విధంగా మనకు తెలియజేశాడు. అక్షరాల యేసుక్రీస్తు తన మొదటి రాకడలో చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగునిచ్చాడు. దేవుని స్తోత్రం. లోకం యొక్క పరిస్థితి ఇదైతే అలా ఆ మార్గం గుండా పోతున్నాడని రాశాడు. మొట్టమొదటి మాట 9వ అధ్యాయం ప్రారంభ వచనంలో అన్నాడు, యేసు అదుగు అలా ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే పుట్టుకతోనే గుడ్డివాడు కనపడ్డాడు ఆయనకి. ఇలాంటి పరిస్థితుల్లో మానవ జీవితం అంతా చీకటమయమై ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు యొక్క పాత్ర ఏంటో ఈ రాత్రి మనం గుర్తెరుగుదాం. చీకటిలోను, అంధకారంలోను, గాఢాంధకారంలోను పదాల తీవ్రత కూడా పెంచారు భక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి ఏం చేశాడో ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని విడిచిపెట్టలేదండి ఆయన ఆ మార్గము గుండా పోతూ, మనకు టెక్స్ట్లో ఇలా ఉంది, ఆయన పుట్టుగుడ్డివాడిని చూశాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? అంధకారంలో ఉన్న మానవాళ్ళని అలాగే వదిలిపెట్టాడా, లేకపోతే ఆయన ఏమైనా మన నిమిత్తం చేశాడా అనేది మనం 9వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని నేర్చుకుని మనము ఏ స్థితిలో ఉన్నాం, ఈరోజు ఆయన్ని నమ్ముతున్నామా లేదా ఇంకా చీకటిలోనే ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకుందాం. మీరు చక్కగా పరిశీలన చేస్తున్నట్టు ఉన్నారండి, ఎందుకంటే చక్కగా వింటున్నారు. ఇలాంటి స్థితిలో యేసుక్రీస్తు చేసిన పని ఏమిటో అది రెండో విషయంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. యేసుక్రీస్తు వచ్చి ఆయన నాకేది పట్టదన్నట్లుగా వెళ్ళిపోయాడా, లేకపోతే ఆయన ఈ లోకానికి ఏమైనా చేశాడా? చూడండి, అర్థం చేసుకుందాం. మనకు కలిగిన అంధకారం అనేది ఉంది చూడండి. ఏదైతే ఈ చీకటి మానవాళికి దావురించిందో, ఈ చీకటి ఎలాంటిదంటే అంత తేలిగ్గా ఇది పటాపంచలు అవ్వదండి. మానవునికి కలుగజేసిన గుడ్డితనం, అంధత్వం అనేది అంత తేలిగ్గా అది పోయేది కాదు. అందుకనే యేసుక్రీస్తు తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. చూడండి, భక్త పౌలు ఏమంటాడంటే 2వ కొరింథీ, అందరూ ఈ వాక్యాన్ని చూడండి, 2వ కొరింథీ 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ మాట ఉంది. ఏమని చెప్తున్నాడంటే, వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించెను గనుక. చాలండి, చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఈ అంధకారాన్ని ఎవరు కూడా రూపుమాపలేరు. మానవునికి కలిగిన ఈ స్థితి నుండి మానవుణ్ణి ఎవరు రక్షించలేరండి. అందుకనే పౌలు గారు ఈ మాట అంటున్నాడు, ఆదిలోనే వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు ఉన్నాడు చూడండి. ఆ దేవుడే యేసుక్రీస్తునందు తన మహిమను
యేసుక్రీస్తునందే తన మహిమను మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. అది కూడా సువార్త అను మార్గము ద్వారా. దేవుని స్తోత్రం. మన హృదయాల మీద ఉన్న అంధకారం ఉందో చూడండి, అది ఏ సుత్తి పెట్టి లేకపోతే ఏ సాధనం పెట్టి కొట్టినా అది విడిపోదు, అది పగిలిపోదు, అది మనల్ని విడిచిపోదు. ఈరోజు ఎందుకు ప్రజలు ఇంకా చీకటిలోనే నడుస్తున్నారంటే వారి హృదయాలలోను వారి మనోనేత్రాలకు పట్టిన అంధకారం యేసుక్రీస్తునందు దేవుడు బయలుపరిచిన ఆయన మహిమ వలన సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశిస్తేనే వారికి చీకటి పోద్ది. దేవుని స్తోత్రం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆ అంధకారాన్ని పోగొట్టలేరు. ఇప్పుడు ఏదైనా మనం సరి చేసుకోగలిగితే, మన స్థితిని మనం బాగు చేసుకోగలిగితే, పుట్టుగుడ్డి వాడికి వాళ్ళ తల్లిదండ్రులు పొరుగువారో ఎవరో ఒకరు చూపు ఇవ్వగలిగితే ప్రభు యొక్క ఆవశ్యకత ఏముంది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసిన ఆవశ్యకత ఏముంది? అలా మార్గం గుండా వెళుతూ వాడిని బాగు చేయాల్సిన పని ఏముంది? బాగా మనం నమ్మకంతో సరిగ్గా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నీకు నాకు పట్టిన ఈ అంధత్వం, మనకు కలిగిన ఈ అంధత్వం పోవాలనంటే దీనికంటే బలమైన ప్రకాశం మన మీద పడాలి. యేసుక్రీస్తు అవసరత లేకుండా నేను వెలుగులో నడవగలను అనేవాళ్ళు ఈ లోకంలో లేరండి. అందుకనే ఆయన ఆ మాట అన్నాడు డైరెక్ట్గా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట చెప్పాడనంటే, అబ్బాయి నీ అంతటా నీకు కలిగిన అంధకారాన్ని పోగొట్టుకోలేవు. నీ అవిధేయత వలన, నీ పాపం వలన అంధత్వం అనేది నీలోకి ప్రసరించింది. నీ తప్పిదం వలన అంధత్వం అనేది నేను అలుముకుంది. ఈ అంధత్వాన్ని నీ శక్తి చేత, నీ బలం చేత నువ్వు ఎప్పుడూ కూడా పోగొట్టుకోలేవు. లోకము పుట్టినది మొదలుకొని, ఆ మాట రాశాడు 9 అధ్యాయాలు, మీరు తర్వాత చదువుకోండి. లోకము పుట్టినది మొదలుకొని ఎక్కడా కూడా పుట్టుగుడ్డి వాడు చూసినట్లుగా ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియదు. అలాంటి అద్భుతాన్ని చేశాడు. లోకము పుట్టినది మొదలుకొని అలాంటి మిరకలు ఎప్పుడు జరగలేదు. దేవుని స్తోత్రం. మరి ఎవరు చేశారు ఈ కార్యాన్ని? మనకు తెలుసు అండి, క్రైస్తవులైన మనకు తెలుసు. కానీ మనలో కూడా సరైన అవగాహన అనేది ఉండాలి. ఇది సమయం కాదు, కానీ ఈ పుట్టుగుడ్డు వాని యొక్క పరిణతి ఈ అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు, మొదట గొప్ప మనుష్యుడు అంటాడు, తర్వాత ప్రవక్త అంటాడు, తర్వాత మెస్సియా అంటాడు యేసు ప్రభుని. ఈరోజు క్రైస్తవులమైన మనకు కూడా అసలు యేసుక్రీస్తు ఏం చేయగలడో, ఏం చేశాడో కూడా కాస్త తక్కువగానే తెలుస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీకు నాకు ఉన్న అంధకారాన్ని పోగొట్టాలి అనంటే అంతకంటే బలమైన వెలుగు రావాల్సిందే. అందుకనే ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. అంధకారముతో నిండిన మానవ లోకాన్ని ఆయన తన సువార్త ద్వారా ఈరోజు ఉద్ధరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. సువార్త అన్న పదానికి అర్థం ఏంటంటే డైనమైట్ అండి. డైనమో, మీరు కాస్త పాత రోజుల్లో అయితే మన సైకిల్కి కూడా పెట్టుకుని తొక్కేవాళ్ళు డైనమో. అంటే అది ఎనర్జీ జనరేట్ చేసేదండి. అంటే ఆ మాటకు డైనమైట్ అంటే అర్థం ఏంటంటే అది విస్ఫోటనం, అది మహాశక్తి కలిగింది. సువార్త ప్రకాశము మన మీద ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేస్తే యేసుక్రీస్తు ఆగమనం వల్ల ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారిలో ఉన్న అంధత్వము ఈరోజు తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. ఇక మనకు వేరే మార్గం లేదు. వాస్తవానికి మత్తయి, మార్కు, లూకా సువార్తలను చూస్తే ఆ సువార్తల్లో మనకు యేసు ప్రభు పుట్టుకతో ప్రారంభిస్తాడు సువార్తలు, అందరికీ తెలుసు. కానీ యోహాను సువార్త అలా కాదండి. యోహాను సువార్త ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెనన్న మాటతో ప్రారంభమవుతుంది. అంటే యేసుక్రీస్తు ఆ మార్గం గుండా పుట్టుగుడ్డు వాని దగ్గరికే వెళ్ళ, సుదీర్ఘ ప్రాంతం నుండి వచ్చాడు ఆయన.
ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం ఎక్కడుందంటే అది ఎక్కడుంది? దేవుని యొద్ద ఉందంటే మనకు దగ్గరలో ఉన్న ఏదన్నా ఊరా? అంత దూరం నుండి వచ్చాడండి. ఆ మార్గంలో ఒక గుడ్డివాడు ఉంటే ఈయన ఆదిలో ఎక్కడో ఉన్న ఆ దేవుడు మానవాళి కొరకు వచ్చాడు. దేవుని స్తోత్రం. మామూలు సంగతి కాదు. పై విషయాలు అంటే ప్రారంభ విషయాలు చెప్పారు మొదటి ముగ్గురు సువార్తికులు. కానీ యోహాను సువార్తలో ప్రారంభంలోనే ఆయన ప్రారంభించాడు. ఏంటంటే ఆదిలో ఎక్కడో దేవుని యొద్ద. అంటే మనకు భౌగోళిక విషయాలను కనుక ఆలోచన చేస్తే, ఖగోళ విషయాలు ఆలోచన చేస్తే మనకు అదే సమీప సుదీర్ఘ ప్రాంతంలో ఉన్న నక్షత్రానికి మానవుడు చేరాలంటే కొన్ని బిలియన్ల ట్రిలియన్ల ఇయర్స్ ప్రయాణం చేయాలి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు, అది కూడా కాంతి వేగంతో ప్రయాణం చేసి అక్కడికి వెళ్తాడు. కానీ ఆయన అక్కడి నుండి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే ఈ గుడ్డితనాన్ని తొలగించడానికి, ఈ పరిస్థితులను మార్చడానికి ఆయన అక్కడి నుండి చాలా దూరం నుండి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. మరి ఎంత ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. మనకు కలిగిన అంధత్వం అంత గొప్పదండి. మనకు కలిగిన చీకటి అంత గొప్పది. నేను ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, నీ మీద నా మీద ఈ సువార్త ప్రకాశము ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడే మనకు విడుదల, విమోచన అనేది కలిగి మనం చూడగలుగుతాం. అందుకనే ఒకసారి భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా మనోనేత్రములు తెరువుము అంటాడు. మనోనేత్రాలు అసలు నేత్రాలు అవి, మనం భౌతికంగా చూసే నేత్రాలు కాదు. చాలామంది ఈ లోకంలో ఏమనుకుంటున్నారనంటే, మేము అంతా చూడగలుగుతున్నాం, మాకు అంతా తెలుసు అనుకుంటున్నారు. కన్ను దేనికి గుర్తు అంటే అది అవగాహనకు, అంటే అది అర్థం చేసుకోవడానికి సూచన అండి కన్ను. కంటితో మనం ఏం చేస్తామంటే విషయాలను అవగాహన చేసుకుంటాం. ప్రజలు భౌతిక నేత్రాల గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ 9వ అధ్యాయంలో చెప్తాడు, ఏది కళ్ళుండి మీరు చూడని వారు అన్నాడు పరిసయ్యులను ఉద్దేశించి. కాబట్టి ఆలోచన చేద్దాం, మనకున్న అంధకారమును తొలగించడానికి యేసుక్రీస్తు లోకానికి ఏతించాడు. మనకున్న గుడ్డితనాన్ని తీసివేయడానికి. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం పరిశీలన చేస్తే ఆయన అన్నాడు 9వ అధ్యాయంలో చూడండి వాక్యాన్ని బట్టి. 9వ అధ్యాయంలో 5వ వచనం చూడండి ఏమన్నాడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు ఏమై ఉన్నానని చెప్పాడు? వెలుగునని చెప్పాను. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు అంటే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఎవరు కూడా మానవాళికి ఉన్న అంధత్వాన్ని ఎవరు తొలగించలేరని యేసు ప్రభు అందుకని అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ పుట్టుగుడ్డు వాని యొక్క తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? తల్లిదండ్రులు కూడా ఈ గుడ్డివానికి ఏమాత్రం సహాయం చేయలేరు. ఈ ఆలోచన చేద్దాం, యేసుక్రీస్తు తప్ప అంధత్వంలో ఉన్న వారికి ఎవరూ సహాయం చేయలేరు. ఒకవేళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే ఈ గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసండి? చూడండి 9వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివానిగా పుట్టాడని మేము ఎరుగుదాం. వీడు ఎలా చూస్తున్నాడు అనేది మాత్రం మాకు తెలియదు. చూడండి చాలండి. తల్లిదండ్రులు పుట్టుగుడ్డు వానికి అంటే వాస్తవానికి వృత్తాంతం చదివితే అంటారు వాడికి వయసు వచ్చింది, వాడిని అడగండి అంటారు. అంటే వయసు వచ్చింది అంటే దాదాపుగా ఒక 18-20 సంవత్సరాలు ఉన్నాయి అబ్బాయికి. తల్లిదండ్రులు ఏమన్నారంటే వాడిని అడగండి అయ్యా అన్నారు, వయసు వచ్చింది అన్నారు. అంటే ఈ 18-20 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏమైనా గుడ్డివానికి సహాయం చేశారా?
మన అంధత్వాన్ని ఎవరు తొలగించలేరు అనటానికి ఇది మంచి ఉదాహరణ. తల్లిదండ్రులే ఏమన్నారనంటే, వాడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నది మాత్రమే మాకు తెలుసు, అంతేగాని వాడి కన్నులు ఎవరు తెరిచారో మాకు తెలుసు. అది కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఫలానా అని చెబితే వాళ్ళు వెలివేస్తారని భయం. ఆలోచన చేయండి, మనకున్న సమస్యను, మనకున్న గుడ్డితనాన్ని ఎవరు రెస్టోర్ చేయలేరండి. ఇది మనం ఈ రాత్రి నమ్మవలసిన సంగతి. మనకున్న అంధత్వాన్ని, మనకున్న లోటును, మనకున్న ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మన పేరెంట్స్ కూడా మనకు సహాయం చేయలేరు, జాలి పడతారు అంతే. తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఆడు పుట్టుకతోనే అట్ట పుట్టాడయ్యా, అది మాత్రం మేము బాగా ఎరుగుదాం. మన అంధత్వాన్ని, మనకున్న లోటును సవరించేది ఈ లోకములో యేసుక్రీస్తు ఒక్కరే. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు చెప్పిన మాట అది. ఎవరైనా ఇక్కడున్న మనం కూడా మన పిల్లలకు తల్లిదండ్రులు, లేకపోతే మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మనకు వాళ్ళు చేయగలిగినంత చేస్తారు, కానీ పుట్టుకతోనే గుడ్డివాడిని ఎలా బాగు చేస్తారు? వారికి అవగాహన ఎలా తీసుకొస్తారు? కేవలం యేసుక్రీస్తే ఈ కార్యం చేయగలడు. ఓకే, తల్లిదండ్రులు అలా అన్నారు. పొరుగువారు ఏమన్నారు చూడండి, 9వ అధ్యాయంలో పొరుగువారు 9వ అధ్యాయం 8, 9 వచనాలు చూస్తే, పొరుగువారును చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, వీడు భిక్షకుడు. ఇప్పుడు చూస్తున్నాడు కదండి, చూస్తుంటే పొరుగువారు ఏమన్నారు చూసారా? వీడు అంతకుముందు భిక్షం ఎత్తుకునేవాడు, అది మాకు తెలుసు అంటున్నారు. వాడు కాదు అంటున్నారు కొంతమంది. చూడండి, నా మాట మీరు బాగా ఆలకించండి. మన గురించి బాగా ఈ మాట మీరు ఆలోచన చేయండి. మన గురించి ఈ లోకములో బాగా ఆలోచన చేసేది ఒక్క ప్రభువే. తల్లిదండ్రులు కానీ, పొరుగువారు కానీ, తర్వాత పరిసయ్యులు వస్తారండి. వాళ్ళైతే పూర్తిగా ఎగతాళే చేస్తారు. వాళ్ళైతే ఏం చేస్తారంటే మనల్ని వెలేస్తారు. ఎందుకు యేసుక్రీస్తు మాత్రమే మన గురించి బాగుగా పట్టించుకుంటాడు? తల్లిదండ్రులు ఏమన్నారంటే, వాడిని అడగవయ్యా అన్నారు. పొరుగువారు ఏమన్నారంటే, వీడు భిక్షమెత్తుకునేవాడంటే ఏంటి అంత చిన్న చూపు? చాలాసార్లు మన గురించి ఏదైనా పరిస్థితి మెరుగుపడిన తర్వాత కాస్త తేరి చూసి అంటారు మనల్ని, వీడేనా వాడు అంటే. అప్పుడు వరకు మన మీద దృష్టి లేదు, వీడు గుడ్డోడు కదా, వీడితో మనకెందుకని. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక ముద్దేస్తారు, ఏదో వాడి బతుకు అట్లా బతుకుతున్నాడు కదా, అక్కడ భిక్షాటం చేసుకుంటూ అనుకున్నారు. తల్లిదండ్రులు కడుపున కన్న తల్లిదండ్రులు అతని గురించి ఒక అవగాహన కలిగి ఉన్నారు, పొరుగువారు ఒక అవగాహన కలిగి ఉన్నారు. వీడు కాదో వాళ్ళకి అంత అవసరం లేదు, పట్టించుకునే అంత అవసరత లేదండి. ఇది ఈరోజు గొప్ప సత్యం ఏంటంటే, మానవుణ్ణి తోటివాడు పట్టించుకునే అంత పరిస్థితి లేదు, పట్టించుకోవాల్సినంత అవసరత కూడా లేదు. మన పరిస్థితి కూడా అంతే. నీ కండిషన్ గురించి, నిన్ను బాగు చేయటం గురించి బాగా ఎవరికైతే పడుతుందని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే. దేవుని స్తోత్రం. ఆయనకు అవసరం. కారణం ఏంటంటే, ఆయన మనల్ని కన్నాడు, ఆయన రూపంలో మనం ఉన్నాం, ఆయన పోలికలో మానవాళ్ళు ఉంది. ఒక పక్కనేమో యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేసింది. ఎందుకంటే దాని యొక్క మిషన్ అది, అపవాది యొక్క మిషన్ అది. ఈరోజు మానవుడు గ్రహించని భయంకరమైన సత్యం అది. అపవాది యొక్క డ్యూటీ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వారందరికీ అంధత్వం కలుగజేసి, గుడ్డివాడు ఎక్కడ పడతాడండి చివరికి వెళ్ళి? బైబిల్ ఏమని చెబుతుంది? గుడ్డివాడు ఎక్కడ పడతాడు? అలా నడిచి 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 గొయ్యేస్తే దానిలో పడతాడు. అపవాది యొక్క ఎయిమ్ ఏంటంటే, తనతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆ లోతైన అగాధంలోని తీసుకొని వెళ్ళాలని.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొద్దిగా పట్టించుకుంటారు. పొరుగువాడైతే అలా మాట్లాడుతున్నాడు, వీడు ఆ భిక్షకుడు అనుకుంటా అంటున్నాడు ఒకడు. ఇంకోటి ఏమన్నాడంటే ఏమో వీడు కాదేమో ఇంకొకడేమో అంటున్నారు. చూడండి, ఆలోచన చేయండి. మానవుని యొక్క పరిస్థితి ఇలా ఉంటే ఆయన తెంచి ఎవరికి పనికిరాని ఆ గుడ్డివాడిని బాగు చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క మిషన్ అది. బైబిల్ చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, ఆనాడు క్రీస్తు పూర్వం ఇప్పటికి దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, గుడ్డివారి కన్నులు తెరుచుటకు, కృంగిన వారిని లేవనెత్తుటకు, బంధింపబడిన వారిని విమోచించుటకు దేవుని ఆత్మ నా మీద ఉన్నదన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన యొక్క మిషన్, ఆయన పరిచర్య అది. మానవుడు గుర్తించట్లేదు. మానవుడు అనుకుంటున్నాడు ఎవరు యేసుక్రీస్తు అనుకుంటున్నాడు. పరిసయ్యులు ఏమన్నారు తెలుసా? విశ్రాంతి దినమున నీ కళ్ళు తెరిచిన వాడు పాపయ్యా మా దృష్టిలో అంటున్నారు. యేసు ప్రభుని ఏమంటున్నారంటే వాళ్ళు, ఈరోజు పరుపెత్తుకొనమని నిన్ను నడవమన్నాడు చెప్పాడు చూసావా, ఆయన దెయ్యం పట్టినవాడు పాపి అన్నారు. ఆయన అన్నాడు విశ్రాంతి దినం మీ కొరకు అయ్యా, అంతేగాని మీరు విశ్రాంతి దినమున ఎవరన్నా పడిపోతే లేవనెత్తొద్దని విశ్రాంతి దినం చెప్పటం లేదు. చూడండి, ఆలోచన చేయండి. దేవుడు మానవునికి మేలు చేయాలని చూస్తుంటే మానవుడు ఏమన్నాడంటే ఆయనకు ఒక బ్రాండ్, ఆయన పైన ఒక ఎంబ్లమ్ గుర్తు పెడుతున్నారు. ఏంటంటే ఆయన పాపి అని. ఈ మధ్యకాలం కూడా అలాంటి స్టేట్మెంట్స్ మనం వింటున్నాం. ఆయన బలహీనుడు, ఆయన 3 మేకులు తీసుకోలేదు అన్నాడు ఒక ఆయన. అంటే ఆయన పాపి, ఇంకా ఈయన మెరుగు, బలహీనుడు 3 మేకులు పీకలేడు అన్నాడు. పరిసయ్యులు ఎవరి కొరకు వచ్చాడు? ఆయన తన స్వకీయుల యొద్దకే వచ్చాడు, వారు నమ్మలేదు. ఆయన ఏమంటున్నారంటే ఆయన ఒక పాపి అంటున్నారు. ఈరోజు మానవ దృక్పథం యేసుక్రీస్తుని గురించి ఇలాగే ఉంది. ఆయన కూడా ఒక మహాత్ముడు అంటాడు, తెలివి కలిగిన వాడు. గాంధీ లాంటి వాడు అంటాడు ఒక ఆయన. ఆయన ఆది యందు దేవుడిగా ఉంటే ఆయన గాంధీ వంటి వాడు ఎలా అవుతాడు? ఆయన ఒక మహానుభావుడు కాదండి. ఆయన ఏమై ఉన్నాడంటే దైవ కుమారుడు. దేవుని స్తోత్రం. దైవ కుమారుడు అంటే దేవుడే. చూడండి, ఎవరికి పట్టని ఈ వస్తువుని ఎవరు పట్టించుకొని మానవుణ్ణి ఆయన వచ్చి ఏం చేశాడంటే ఉద్ధరించాడు. పుట్టుగుడ్డు వాడి కొరకు ఎవరు పట్టించుకుంటారు? ఈ రాత్రి మనం కూడా ఆలోచన చేద్దాం. నీ హృదయం మీద, నీకు నాకు ఉన్న ఈ చీకటి మీద ఆయన సువార్త ప్రకాశించిందా లేదా అనేది సరిగ్గా పరిశీలన చేసుకుందాం. మనలను ఉద్ధరించేది ఆయన మాత్రమేనండి. అందుకని ఆయన వచ్చాడు. హీ కేమ్ టు రెస్టోర్ అస్. ఆయన మనలను పునరుద్ధరించడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఏదైతే పాడైపోయిందో దాన్ని బాగు చేయడానికి వచ్చాడండి. నిజంగా మనకు ఆ మనసుంటే యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటాం. మీకు యోహాను సువార్త అంతా మీరు తర్వాత చదవండి. అందులో ఏ మాటలు ఉంటాయో తెలుసా? ఈయన ఎవడు? వాళ్ళు ప్రశ్నించేది ఏంటో తెలుసా? ఏంటి ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ఎవడు? సాక్షాత్తు యేసు ప్రభు నడయాడినప్పుడు, యేసు ప్రభు తిరిగినప్పుడు చుట్టూ ఉన్నవారు వేసిన ప్రశ్నలు ఇవి. ఈరోజు మానవుడికి ఆయన చాలా దూరంగా ఉన్నాడు. ఆయన పైలో ఉన్నాడు, ఇప్పుడు ఆత్మని ఇక్కడ ఉంచాడు, ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు ఇంకా ఇదే ప్రశ్న, యేసు ఎవడు? చాలామందిలో ఉన్న ప్రశ్న ఇది. యేసు ఎవరు అనేది నీకు అర్థం కావాలి అని అంటే ఈ పుట్టుగుడ్డు వాడి దగ్గరికి వెళ్తే చెప్తాడు. ఆయన ఒక ప్రవక్త మాత్రం కాదండి, ఆయన మెస్సియా. ఆయన నొక్కి చెప్పాడు, నన్ను బాగు చేసిన వాడు, నాకు చూపునిచ్చినవాడు మెస్సియా, దైవ కుమారుడు. ఈరోజుకి సరైన అవగాహన అనేది మనలో లోపించిందండి యేసు ప్రభువుని గురించి. ఒకసారి ఎలాగ అడిగారు, శిష్యులతో నడిచెళ్తూ ఉండగా యేసు ప్రభు అన్నాడు, నేను ఎవరని, మనిషి కుమారుడు ఎవరని అనుకుంటున్నారు అన్నాడు.
అప్పుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్లే వాడారు. ఒక ఆయన అన్నాడు, నువ్వు బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నువ్వు ఇర్మియావని అనుకుంటున్నారు జనం అన్నాడు. ఎవరో నువ్వు ఒక ప్రవక్త అంటున్నారు అన్నాడు. సరే, వాళ్ళ గురించి అలా ఉంచండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. మీరేమనుకుంటున్నారంటే అప్పుడు పేతురు ఇచ్చిన జవాబు ఈరోజు మనలో చాలామంది చెప్పలేం. ఎందుకంటే ఈరోజు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఇంత పెద్ద గుంపు ఉన్నాం మనం. ఈరోజు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే, యేసు ప్రభు గురించి సరైన అవగాహన తెలిసిన వాళ్ళు సంఘంలో వేళ్ల మీద ఉంటున్నారండి. ఇది ఫ్యాక్ట్. యేసు ఎవరు అన్నామనుకోండి, ఇప్పుడు చెప్పే జవాబులు ఏంటంటే తెలుసా, నన్ను దీవించడానికి వచ్చిన ఆయన అన్నాడు. నేను ఈరోజు ఒక ఆయన స్టేటస్ పెట్టాడు, చూశానండి. యేసు యందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన చెప్పిన మాట కనుక మనం ఇక్కడ చెబితే ఇక్కడ మనలో ఎంతమంది ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అన్నాడు, యేసుని నమ్మటం అంటే మనం అనుకున్నది ఆయన ఏదైనా చేస్తే నమ్మటమే యేసుని నమ్మటం అంట. ఈరోజు నానుడి ఎలా ఉందంటే, యేసుని నమ్ముతున్నా, ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న కూడా అదే, నీవు నన్ను నమ్ముతున్నావా అనే మాటకు అర్థం ఏంటంటే, ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనకు చేసి పెడితే అప్పుడు యేసుని నమ్ముతారంటండి. కానీ అది కాదు అసలైన నమ్మకం. ఆయన ఏదైతే చేస్తున్నాడో నీకు అది సరి అయినది అని నమ్మటమే యేసుని నమ్మటం. దేవుని స్తోత్రం. ఎంత తేడా ఉందో చూసారా? ఈరోజు ప్రజానిక పరిస్థితి ఎలా ఉంది? ఎలా నమ్ముతున్నామో తెలుసా ఆయన్ని? ఏదైనా నేను అనుకున్నది ఆయన చేస్తే యేసు నమ్మదగినవాడు. ఆయన ఏది చేసినా మంచికి చేస్తాడని నమ్మేవాడే అసలైన నమ్మకస్తుడు. ఎంత వ్యత్యాసం ఉంది! ఈరోజు కూడా ఇట్లా మీటింగ్స్లో కూర్చునే వాళ్ళకి ఆలోచన అలాగే ఉంటుంది, నాకు ఏదైనా యేసు చేస్తాడా అని. నువ్వు అనుకునేది చేస్తే నువ్వు అప్పుడు నమ్ముతావు. కానీ బైబిల్ అది చెప్పట్లేదు. ఆయన ఏది చేస్తే అది నీ విషయంలో సరి అయినదనే నమ్మకం నీకుంటే సరిగ్గా నువ్వు నమ్మినట్టు. దేవుని స్తోత్రం. ఆ నమ్మకంలోనికి నడిపించబడాలి. అంతేగాని మనం అనుకున్నట్లుగా చేయటం కాదు. మనం అనుకున్నట్లుగా చేయబట్టే మన బతుకులు ఇలా ఉన్నాయి. మన విధానం ఏంటంటే, సరిగ్గా మనలో ఉన్న చీకటి ఇంక పోలా. రాత్రి వచ్చే దర్శనాలు ఎప్పుడన్నా కానీ కలలు కాదు చీకటి అంటే. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసిన, అది పోవాలి అంటే యేసు ప్రభు మన మీద వెలుగుగా ప్రకాశించాల్సిందే. దేవుని స్తోత్రం. నీవు అప్పుడు మాత్రమే కరెక్ట్గా రెస్టోర్ అవుతావు. రెస్టోర్ అన్న పదం మీరు ఒకవేళ దాన్ని అర్థం చేసుకోపోయిన ఇబ్బంది. మరలా నీవు పునరుద్ధరించబడతావు. యేసు ప్రభు యొక్క ప్రధాన ఎయిమ్ ఏంటో తెలుసండి? ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసింది ఆ గుడ్డివాడిని మళ్ళీ రెస్టోర్ చేయటం. వాడు పుట్టుకతో గుడ్డివాడు కదా, వాడిని మళ్ళీ మనిషిగా చేశాడు. అతనిలో ఉన్న పెద్ద లోటును సవరించి మరలా మానవుడిగా చేశాడు. అంతకంటే అతనికి ఇంక అవసరం ఏమి లేదండి. వాడు చూడగలుగుతున్నాడు. వాడికి ఉమ్మే ఊసాడండి. ఉమ్ము వేసి బురద చేసి వాళ్ళ కన్నులకు పూశాడు. మనకు అలా చేయడు. ఎందుకంటే ఆయన ఆకాశంలో పరమందు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. బురద చేసేది కాదు, మనకైతే తన రక్తాన్నే కార్చాడు. దేవుని స్తోత్రం. వాడికైతే ఉమ్మే వేశాడు. నీకు నాకైతే ఆయన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకా మన కొరకు ఆయన చెయ్యింది ఏంటి? ఆయన నమ్మకుండా ఉండటానికి. నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే మరి మనం ఏమనాలి ఇప్పుడు? నిజంగా నమ్ముతున్నావా? నిజంగా ఆయన యందు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో పట్టుమని 10 మంది అలాంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతాలు బాగా బాగుపడతాయి. మీకు బైబిల్లో ఒక లెక్క ఉందండి. బైబిల్లో ఎప్పుడూ కూడా దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే, సరైన అవగాహన కలిగి. 50,000 మంది ఆ ప్రతిమ ముందు నమస్కారం చేస్తే నిటారుగా నిలబడింది 3 షడ్రకు, మేషక్, అబేద్నెగో. ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం చాలామంది ఉన్నాము కానీ నిజముగా క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు ఎప్పుడూ తక్కువే. మనం నిర్ణయించుకోవాలి. చాలామంది పొరుగువాని టైప్ ఉంటారు.
పొరుగువాని టైప్ ఎలాగంటే వీడు భిక్షకుడో కాదో మాకెందుకు, మాకు అవసరం లేదు అనేవాళ్ళు. కొంతమంది పరిసయ్యుల టైప్ ఉంటారు. పరిసయ్యుల రకం ఉంటుంది. పరిసయ్యులదల్లా ఒకటే, వాళ్ళు ఇతరుల మీద తీర్పు తీర్చడం, వాళ్ళని వీళ్ళని వెలేయటం. తల్లిదండ్రులు అంతకంటే ఏమీ చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో, లోకము అంధకారం చేత నింపబడిన పరిస్థితుల్లో ప్రభువు ఈ లోకానికి వచ్చారండి. ప్రభు వచ్చిన ప్రధానమైన మిషన్ అది. మీకు యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉంటుంది. దట్ వాజ్ ద మెస్సాయాస్ విజన్ విచ్ వాజ్ ప్రొఫెసైడ్ బిఫోర్ ది అరైవల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రావటానికి ముందు 700 సంవత్సరాలకు ముందే ఆయన ప్రవచించాడు. అదే లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు ఆ మాట ప్రభు, ఇదిగో ఇది మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు. మీరు చదవవసరం లేదా? ఇప్పుడు ప్రభు గురించి చెప్పాడు. యేసుక్రీస్తుని నమ్ముదామండి. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ఏదైతే మానవాళి పోగొట్టుకుందో అది ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆలోచన చేసుకుందాం. అంతే తప్ప యేసు ప్రభు నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్లు తక్కువ స్థాయిలో పనిచేసేవాడు కాదు. ఆయన చాలా పరిపూర్ణమైన సంకల్పంతో ఆయన వచ్చింది ఏంటంటే, మానవుడిని ఉద్ధరించడానికి వచ్చాడు. మానవుడికి ఈవులు ఇవ్వడానికి కాదు, అసలు మానవుడినే ఉద్ధరించడానికి వచ్చాడు. మానవుడినే పైకి లేవనెత్తడానికి వచ్చాడు. ఏది నీ అవసరమో. ప్రాబబ్లీ అక్కడ మనకున్నది ఎవరండి? గుడ్డివాడు. కానీ ఇప్పుడు అతని అవసరం లేదు. చాలామందికి కృంగిపోయి ఉండొచ్చు, కృంగుదల కలిగి ఉండొచ్చు, లేకపోతే వారిది మరొక సమస్య అయి ఉండొచ్చు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బానిసత్వం అయినా దేవుడు ఏం చేస్తాడంటే మరలా తిరిగి పునరుద్ధరించగలడు. బైబిల్ చక్కగా ఇలాంటి విషయాలు మనకు ఈ అధ్యాయంలోనే కాదు, బైబిల్ అంతట్లో కూడా దేవుని గుణం అండి అది. ఆయన పిల్లలను ఆయన వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. ఆయన తన పోలికలో చేసుకున్నాడు మనల్ని. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన వచ్చినప్పుడు ఒకటే అన్నాడు, నేను మీకు శిక్ష వేయడానికి రాలా, మిమ్ములను రక్షించడానికే వచ్చా. మీకు తెలుసు, బైబిల్ చెబుతుంది, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాటిని చీకటి బిలములో బంధించాడు. కానీ మనిషి పాపం చేసినప్పుడు హుటాహుటిన ఆదియందు దేవునిగా ఉన్న ఆయన దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ అయింది. మానవుడు పాపం చేసినప్పుడు, మా ప్రెసిడెంట్ గారు ఈ మాట చెప్పేవాడు, నేను చెప్తూ ఉంటానండి. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాకు కేరళలో మా ప్రెసిడెంట్ గారు ఈ మాట అనేవాడు, ఒక్కడున్నా సరే భూమి మీద, ఒక్క పాపి, ఒక్కరు పాపంతో కొట్టుమిట్లాడుతూ ఉన్న, అంధకారంలో ఉన్న వాడి కొరకు ఆయన వచ్చి సిలువెక్కేవాడంట. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒక్కరు భూమి మీద ఉన్నా సరే అతని నిమిత్తము ఏం చేసేవాడంటే ఆయన పరము నుండి భూలోకానికి వచ్చి మరలా ఆ వ్యక్తిని రెస్టోర్ చేయడానికి, మరలా తనతో ఐక్యపరుచుకోవడానికి, అతని పరిస్థితిని బాగు చేయడానికి. పాపం వలన పలు రకాలుగా మానవాళి విచ్ఛిన్నమైపోయింది, చెడిపోయింది, అస్వస్థతకు గురయ్యింది. మొత్తం టాప్ టు బాటం అంతా కూడా మలినం అయిపోయింది. పాపం యొక్క గుణం అండి అది. ఈ మధ్యకాలంలో విపరీతమైన వాదనలు వచ్చినాయి, విపరీతమైన మాటలు వచ్చినాయి. చిన్న పాపానికి ఇంత శిక్ష అని. అది కనుక అడిగితే నేను చెప్తాను, మరి చిన్న పాపానికే సాక్షాత్తు దేవుడు దిగి వచ్చాడు కదా, అది గొప్ప సంగతి కాదు? చిన్న విషయం కాదు ఇది. దీని వలన మొత్తం కుటుంబ వ్యవస్థ పాడైంది, సమాజం పాడైంది, వ్యక్తిగతంగా మానవుడు పాడయ్యాడు. అన్నీ పునరుద్ధరించడానికి, బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనం ఆయన్ను నమ్ముతున్నామా? ఆయనను నమ్మకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయండి ప్రధానంగా. కొన్నిసార్లు ఇక్కడున్న కొద్దిమంది కావచ్చు, లేకపోతే ఈ శబ్దం ద్వారా మాట వింటున్నవారు కావచ్చు, యేసు ప్రభువుని నమ్మకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని నమ్మకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే వారు చీకటిని వదిలి వెలుగు దగ్గరకు రాలేరు. వారి క్రియలు బయటపడతాయని భయం. చూడండి, 2-3 కారణాలు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19-20 వచనాలు చదవండి. యేసుక్రీస్తుని నమ్మకపోవడానికి ప్రధాన కారణాలు ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. ఆ తీర్పు
వెలుగు లోకంలోనికి వచ్చెను గాని, చూడండి అందరూ 3వ అధ్యాయము 19-20 వచనాలు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆ మనుషులు దేన్ని ప్రేమించట్లేదండి? యేసుక్రీస్తు ఏమో సహాయం చేయడానికి వస్తే మానవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? చీకటినే ప్రేమిస్తున్నాడు. ఎందుకు చీకటినే ప్రేమిస్తున్నాడు అని అంటే, ఒకవేళ వెలుగు దగ్గరకు వస్తే అతని క్రియలన్నీ బట్టబయలవుతాయి. ఈరోజు కూడా ఎవరినన్నా మనం ప్రభు దగ్గరికి ఆహ్వానిస్తే వాళ్ళు చెప్పే సాకు ఏంటో తెలుసా? పెళ్ళి అవ్వాలంటాడు ఒక ఆయన, మొత్తం సెట్ అయిపోయిన తర్వాత వస్తానంటాడు ఒక ఆయన. నీకు ఇవన్నీ అవసరాలు కాదు, ఈ అవసరాలు తీర్చాల్సింది ఎవరు? ఇప్పుడు పుట్టుగుడ్డువాని కళ్ళు తెరిచిందే ప్రభు. నువ్వు రాజ్యమును వెతికితే మిగిలినవన్నీ అనుగ్రహించేదే ఆయన. కానీ నీకు ఇవి కాదు కారణాలు. నీకు ఆల్రెడీ అంధకారం ఫుల్గా కేజీలు ఉంది, బాగా గుండె నిండా అంధకారం ఉంది. ఒక్కసారి కనుక నువ్వు వెలుగులోకి వస్తే మొత్తం తేట తెల్లమైపోదు, బట్ట బయలైపోదు. సమాజంలో నీవు ఒప్పుకునే స్థితిలో లేవు, దుష్ప్రవర్తన కలిగి ఉన్నావు, దుష్టత్వాన్ని కలిగి ఉన్నావు. వెలుగు దగ్గరకు వస్తే నీకు లాభం అని చెప్తున్నా నువ్వు సాకులు చెబుతున్నావంటే నీలో బాగా చీకటి పట్టింది. ఈరోజు ప్రభు దగ్గరికి రాకపోవడానికి ఇది ప్రధానమైన కారణం. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ వారు వెలుగు దగ్గరికి పర్పస్తోనే రావటం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం గ్రహించుకుందాం. చీకటిలో నువ్వు ఎంతో కాలం నడవలేవు, తప్పనిసరిగా నువ్వు తొట్టిల్లే సమయం వస్తుంది, పడిపోతావు. ఎవరు నిన్ను లేపలేరు, నీ మీదగా నడుస్తారు అంతే. బైబిల్ ఏమని చెబుతుందంటే పేర్లు కూడా మార్చిందండి. గాఢాంధకారం అంటాడు ఒక చోట. అలాంటి పరిస్థితుల్లో నడవటం నీకు అంత శ్రేయస్కరమా? ఏమంటే చీకట్లో నువ్వు ఎంత దూరం నడవగలవు? ఏ సహాయాన్ని పొందుకోగలవు? ఎవరికి సహాయం చేయగలవు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడంటే వాళ్ళు ఎందుకు రావట్లేదంటే వారి క్రియలు ఎలాంటివి? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును రావటం కాదండి, ద్వేషిస్తాడు. ఎందుకు యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారనంటే నీ క్రియలు కనబడతాయి. దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాటికి నువ్వు కవరింగ్. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఇంకొక కారణం చెప్తున్నాడండి యేసు ప్రభు. ఈ మాట చెప్తున్నాడు, మీరు ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నారో తెలుసా? ఈ 9వ అధ్యాయంలోనే ఉంది. వాస్తవానికి మనకు 12వ అధ్యాయంలో చక్కటి మాట చెప్తాడు. అక్కడ కూడా అదే మాట ఉంది. ఈ మాట చూద్దామండి. 12వ అధ్యాయం 42వ వచనం చూడండి. 12:42లో ఆ ప్రజలు ఎందుకు వెలుగునద్దకు రావటం లేదు? చాలా మంది ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కట్లు, లేకపోతే బంధకాలు. ఏంటంటే ఒక్కసారి గనక నువ్వు బయటపడితే నిన్ను నీ సమాజం ఏం చేస్తుంది? వెలివేస్తుంది. దానికి భయపడుతున్నావు. నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు, రేపొద్దున ఆయన పరలోకమందు నిన్ను అటు వెలివేస్తాడు. ఎందుకు ప్రజలు దేవుని దగ్గరికి రావట్లేదంటే ఇదొక భయం అండి. ఇది కూడా ఫ్యాక్టర్, ఇది కూడా ఒక నిజం. చాలామంది ఇలాంటి బంధకాల్లో ఉండిపోతున్నారు. ఎందుకు రావటం లేదు అని అంటే ఎవరైనా వెలేస్తారని. తల్లిదండ్రులు కూడా, ఇక్కడ పుట్టుగుడ్డు అని తల్లిదండ్రులు కూడా చెప్పని కారణం అదే. వీడిని ఎవరు బాగు చేశారు అని అంటే వాళ్ళు కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ఆ తల్లిదండ్రులు కూడా వెలేస్తారని. ఎందుకు? యూదులకు భయపడి అలాగూ చెప్పారు. అయినా కానీ పుట్టుగుడ్డు వాడిని వెలేశారు, అది వేరే విషయం. చూడండి, చాలా చిన్న కారణమును బట్టి నిత్యత్వాన్ని పోగొట్టుకోవటం మంచిదా? చిన్న కారణం వెలివేయబడతారని ప్రభువుని తిరస్కరించడం మంచిదా? ప్రభు దగ్గరికి రాకపోవడానికి ఇదొక కారణం. మూడవ కారణం ఏంటంటే అదే 12వ అధ్యాయంలో అక్కడే ఉంది. ఎందుకు అనంటే వారు మనుషుల మెప్పును ఎక్కువగా ఆశిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని మెప్పు కంటే
మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఎవరు మెప్పండి ఈరోజు కావాల్సింది? మీకు మొదటి రోజు సౌలు దావీదు గురించి చెప్పారని విన్నా నేను, నిజమేనా? అవునా? మొదటి రోజు వాక్యం మీరు విన్నది ఎవరి గురించి? సౌలు గురించేనా? మొదటి రాజు అయినా సౌల్లో ఉన్న పాపాల్లో కూడా పీక్ లెవెల్లో ఉన్న పాపం ఇదే. సౌలు యొక్క పాడైపోవడానికి, కుటుంబం పూర్తిగా నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే సౌల్లో ఉన్న పెద్ద పాపం ఆయన వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదని. ఆయన అలాంటి పాపాలు చేయలే. ఆయన పాపం ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట ఘనత కావాలి, ఇశ్రాయేలీయుల ఎదుట మహిమ కావాలి. అందుకే ఆ పదం వాడాడు. 1 సమూయేలు 15:30 అంటాడు, మీరు చదవవసరం లేదు. నేను పాపము చేశాను, అయినా కానీ నన్ను ప్రజల ఎదుట ఘనపరచు అన్నాడు. ఇదిగో ఇది కూడా పాపమేనా అంటే ఇది పెద్ద పాపం. చాలా వరకు మనకున్న ఆలోచనలు ఏంటంటే పాపం అంటే కొన్ని బ్రాండ్ సిన్స్ ఉంటాయి, అదే పాపం అనుకుంటాం. అది కాదండి. ఆదాము అవ్వలు కూడా చేసింది ఏ దొంగతనం చేయలే. ఆదాము అవ్వలు చేసింది కూడా పాపం ఏంటంటే అవిధేయత. ఈరోజు ప్రజలు కూడా విధేయత చూపకపోవడానికి కారణం ఏంటంటే, నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. వారికి ఎప్పటికప్పుడు మనుషులు పొగడాలి. క్రైస్తవ లోకంలో కూడా ఇది పెద్ద తప్పు. మనను పొగిడే ఏది, మనకు వెనక పాటలు పాడే వాళ్ళు ఉంటే చాలు, నా అంతటి వాళ్ళు లేరు అనుకుంటారు. అది పొరపాటు. నీ కండిషన్ ఏంటో నీకు దేవుడికి బాగా తెలుసు. నిన్ను పొగడాల్సిన పని లేదు, నువ్వు పొగడాల్సిన పని లేదు. ఇలాంటి అవలక్షణాలన్నీ కలిగి ఉంటే మనలో ఉన్న చీకటి ఎక్కడ పోద్ది? చూడండి, యేసు వద్దకు రాకపోవడానికి కారణాలు ఇదొక కారణం. మనుషుల మెప్పును ఆశించేవాడు ఎప్పుడు బాగుపడ్డండి. బాగుపడేదే ఉంది, నిత్య జీవాన్ని పొందుకోలేడు. యేసుక్రీస్తు ఆయన ఈ సువార్తలో 7 సూచక్రియలు చేశాడు. నా మాట బాగా ఆలకించండి, ఒక మాటలు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. 7 సూచక్రియలు చేశాడు. 7 అనేది సంపూర్ణతకు గుర్తు. 7 సూచక్రియలు కూడా, 1 నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, 2 ప్రధాన కుమారుణ్ణి స్వస్థపరిచాడు, 3 ఆయన బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని పరుపెత్తుకుని వెళ్ళమన్నాడు, స్వస్థపరిచాడు. తర్వాత 5,000 మందికి ఆహారం పెట్టాడు. తర్వాత నీటి మీద నడిచాడు. తరువాత పుట్టుగుడ్డు వాని కళ్ళు తెరిచాడు. చివరికి మరణాన్ని జయించాడు, నేనే పునరుద్ధానం అన్నాడు. 7 సూచక్రియలు చేశాడు. ఒకసారి నా మాట వినండి జాగ్రత్తగా. 7 సూచక్రియలు, 7 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆయన నీటిని ద్రాక్షారసంగా చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? సామాన్యమైన జీవితం నుండి అసామాన్యమైన జీవితం ఇస్తానని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దీన్నే ఒక ఆయన ఇలా అన్నాడు, జనరల్ నుండి మినరల్ అన్నాడు. ఇప్పుడు మీకు అది అర్థమవుద్ది. జనరల్ నుండి మినరల్కి మారుస్తానన్నా జనం రావట్లా. మామూలు నీళ్ల నుండి ద్రాక్షరసం చేస్తానంటున్నాడు, కానీ ప్రజలకు విశ్వాసం లేదు. నీ బతుకు సామాన్యమైన నీళ్ల నుండి ఖరీదైన ద్రాక్షరసంగా మారుస్తానంటున్నాడు, అయినా నమ్మట్లేదు. రెండవది, ఆయన ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు. అంటే ఆయన స్పేస్లో ఎక్కడున్నా పని చేయగలడు. అందుకని ఇక్కడ నుండి అమెరికాలో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత జరుగుతుంది. మన దేవుడు స్పేస్లో, శూన్యములో అంటే ఖాళీలో ఎక్కడైనా కార్యం చేయగలడు. ప్రత్యేకంగా ఆయన అక్కడ వెళ్ళాల్సిన పని లేదు. ఎంత గొప్ప దేవుడు. మూడవదిగా, ఆయన బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్నవాడిని స్వస్థపరిచాడు. 38 అంటే యేసు ప్రభు వయసు కంటే ఎక్కువ. ఆయన టైముకు కూడా దేవుడే. దేవుని స్తోత్రం. సుదీర్ఘ సమస్యల నుండి కూడా దేవుడు మనకు విడుదల ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. అంటే కాలాతీతుడు. ఒక కాలము, ఒక సమస్యకు అతీతుడు ఆయన. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. ఆయన అంత గొప్పవాడండి. తర్వాత ఆయన చేసిన సూచక్రియ ఏంటంటే, మొట్టమొదటి సూచక్రియలోనేమో క్వాలిటీ ఇస్తే, 4వ సూచక్రియలో క్వాంటిటీ ఇచ్చాడు. అంటే 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5 చేపలను 2 చిన్న రొట్టెల్ని 5,000 మందికి. మొట్టమొదటిది క్వాలిటీ లైఫ్. నీకు క్వాలిటీ లైఫ్ ఇస్తానంటున్నాడు.
జీవితం కూడా కాస్త విలువ కలిగి క్వాలిటీగా బతకమంటున్నాడు. తర్వాత క్వాలిటీ ఒకటే కాదు, క్వాంటిటీ కూడా ఇస్తానంటున్నాడు. 5,000 మందికి ఆహారం అంటే చిన్నది ఆశీర్వదించగలడు అంతగా. కేవలం క్వాంటిటీ ఇస్తే ఇంత పీసే ఏం సరిపోద్ది స్వీటు, అందుకని పెద్ద స్వీటే ఇస్తానంటున్నాడు. అంతే కదండి. చిన్న మొక్క ఇచ్చాడనుకోండి, నోట్లోనే ఉంటుంది కరుగుతా, తిన్నామన్న ఫీలింగ్ ఉండదు. అందుకనే దేవుడు కూడా ఎంత సమంజసంగా ఆలోచన చేస్తున్నాడంటే క్వాలిటీ లైఫే కాదు, క్వాంటిటీ కూడా, నీకు పెద్దది కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం. తరువాత సూచక్రియ ఏంటంటే నీటి మీద నడిచాడు. అంటే ఆయన ప్రకృతిని స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. నీ విషయంలో పరిస్థితులను ఆయన తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ పుట్టుగుడ్డు వాని వృత్తాంతం ఏంటంటే ఆయన దురదృష్టాన్ని అదృష్టంగా కూడా మార్చగలడు. దేవుని స్తోత్రం. నా బతుకు ఇంతే, పుట్టుకతోనే నేను గుడ్డివాడిని, నన్ను ఎవడు బాగు చేస్తాడు అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తులో అతీతమైన శక్తి ఉంది. దేవుని స్తోత్రం. ఆయన నీవు ఏదైతే దురదృష్టం అనుకుంటున్నావో, మిస్ఫార్చ్యూన్ అనుకుంటున్నావో, ఆయన ఫార్చ్యూన్గా మార్చగలడు. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నిన్ను దేవుడు అంత అద్భుతమైన రీతిగా నడిపించగలడు. చివరిది పునరుద్ధానం. అంటే మరణమును కూడా ఆయన ఏం చేయగలిగాడు? జయించగలిగాడు. దేవుని కార్యాలు ఇన్ని చేస్తే 7 సూచక్రియలు చేసిన ప్రజలు ఆయన యందు ఏముంచట్లేదు? విశ్వాసం ఉంచట్లేదు. చివరి మాటను నేను చెప్పి ముగించేస్తాను. నాకు అర్థమైంది, ఎందుకంటే టైం దగ్గరికి వచ్చింది అనుకుంటా. దేవుని స్తోత్రం. ఒక్క మాట, మరి నీ ఇష్టం నా ఇష్టం, నేను నమ్మను, ఏం జరుగుతుందంటే ఇదే అధ్యాయంలో ఒక మాట ఉంది, అది చూసి మనం ముగిద్దాం. 9వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఈ మాట ఉంది. చూడండి, 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చాలండి. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. ఇది సరైన సమయం. మరలా రాత్రి అనేది అప్రోచ్ అవుతుందండి. జాగ్రత్తగా ఈ మాట వినండి, ముగించేద్దాం. పగలు ఇప్పుడు ఉంది, ఇంకా యేసుక్రీస్తు యొక్క సువార్త ఇంకా ఉంది. చక్కటి మాట పలికాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. రాత్రి వచ్చుచున్నది, ఇక అప్పుడు ఎవడు పని చేయడు. ఈ మాట మరొకసారి మనం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, 12వ అధ్యాయం 35 కూడా స్పష్టంగా చదువుదాం. యోహాను సువార్త 12:35. ఈ మాట కూడా చూద్దాం. చూడండి, అందరూ చదువుకోండి. 12:35లో అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. జాగ్రత్త. రాత్రి మరల బయలుదేరుతుంది, రాత్రి రాబోతుంది. వెలుగుండగానే మీరు వెలుగులో చక్కగా నడుచుకొనుడి అని మనకు ప్రభువు సెలవిస్తున్నాడు. రాత్రి మరల కమ్మబోతా ఉంది. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. ఇప్పటి వరకు ఉన్న చీకటి చీకటి కాదు. పుట్టుగుడ్డు వానికి ఉన్న చీకటి, వాడికి అంధత్వం అనేది గ్రుడ్డితనంతో వచ్చింది. కానీ స్వస్థత పొందాడు, చూస్తున్నాడు. కానీ ఇప్పుడు వచ్చే రాత్రి ఉంది చూసారా, ఇది దేవుడు పంపే చీకటని. ఇప్పుడు వరకు చీకటిని పారద్రోలడానికి వచ్చాడు. ఎవరైతే ప్రభు యందు నమ్మిక ఉంచరో, విశ్వాసం ఉంచరో, ఈసారి ఆయనే చీకటిని పంపుతాడు. రాత్రి వచ్చుచున్నదంటే ఆయనే పంపుతాడు అని అంటే అలాంటి వాడు ప్రేమమయుడు కాదని అనుకోవద్దు. వెలుగు కొన్ని వేల సంవత్సరాలుగా భూమి మీద ఉంది, ఇంకా సువార్త ప్రకాశం ఉంది, వెలుగు ఉంది. మనం ఇప్పటికీ ప్రభువుని నమ్మకపోతే ఆయన అంధకారమును పంపుతున్నాడు. అదే బైబిల్ గ్రంథంలో ఒక పేరుంది దానికి, అదే యెహోవా మహాదినం అన్నాడు. యెహోవా మహాదినం అనేది రాబోతుంది. అది వచ్చినప్పుడు మనందరము నిజముగానే గాఢాంధకారంలో నడుస్తాం. ఇప్పుడు నమ్మకపోతే చీకటిలోనే నడుస్తారు. అయ్యో శ్రమ అనాల్సి వస్తుంది. మీకు యెహోవా మహాదినం గురించి పాత నిబంధన అంతా చెప్తుంది, క్రొత్త నిబంధన కూడా చెప్తుంది. అది వచ్చినప్పుడు మనల్ని ఎవరూ కాపాడలేరు. రాత్రి వచ్చుచున్నది అన్నాడు. రాత్రి ప్రారంభమయ్యే గడియల్లో మనం ఉన్నాం.
వెలుగుండగానే ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం. ఎందుకంటే యోహాను సువార్త యొక్క మూలవాక్యం కూడా అదే. ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యములు అన్నీ ఆయన చేసింది 20వ అధ్యాయం 31వ వచనం ఆధారంగా, చివరి వచనం ఆధారంగా. ఇవన్నీ ఎందుకు చేశాడు, భూమి మీదకి వచ్చా అంటే ప్రజలు ఆయనను నమ్మి జీవము పొందునట్లు చేశాడు. దేవుని స్తోత్రం. మనందరము ఆయనను నమ్మి మనం ఏం పొందుకోవాలి? నిత్య జీవం పొందుకోవడానికి ఆయన ఈ కార్యాలన్నీ చేశాడు. నేను నమ్మను అని కనుక నువ్వు అంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచను అని అంటే, తదుపరి జరగబోయేది ఏంటంటే భూమి మీదకి గాఢాంధకారం అనేది రాబోతుంది, ప్రజలను అలముకోబోతుంది. దానిలో మనం గుడ్డివారి వలె నడవాలి. ఎవరు ఎలాంటి ప్రయోజనకరమైన పరిస్థితి ఉండదండి, చాలా ఘోరము. దానికి పెట్టిన పేర్లు ఏంటంటే భయంకరమైన మహాదినము. ఆ దినపు లక్షణాలు బైబిల్ నిండా ఉన్నాయి. సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంలోనికి వెళ్తాడు, భూకంపాలు లేకపోతే ఇలాంటి విపత్తులన్నీ చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా మనందరము ఆ గుర్తులకు ముందే ఉన్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం, యోచిద్దాం. మనము మరలా చీకటిలోనికి వెళ్ళటం దేవుని చిత్తము కాదు. ఆయన మన మధ్యలో ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. భయంకరమైన మహాశ్రమలు, 7 ఏండ్ల శ్రమలు ఈ లోకం మీదకి రాబోతున్నాయి. ఎవరూ మనల్ని తప్పించలేరు. దేవుడు సహాయం చేసి ఉన్న చీకటిని పోగొడితే మరల మానవుడు అవిధేయుడై ఆయన పంపే ఉగ్రతను తెచ్చుకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకనే భక్తులు ఎంతగానో మనకు తెలియజేస్తున్నారు, ఆ దినము రాక మునుపు ఇలాంటి విషయాలు చోటు చేసుకుంటాయి. మనందరికీ తెలుసు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, విపత్తులు జరుగుతున్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని సమయం ఉండగానే యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆ ఉగ్రత దినమును మనం తప్పించుకుందాం. భరించలేము. దాని గురించి మరి మనకు చెప్పే సమయం కాదు కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకుంటూ ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షం అవడానికి చూడండి, 9వ అధ్యాయం మొదటి మాట చూసి ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.